ఒకరోజు చాలా సీరియస్‌గా ఒక 2 స్టూడెంట్స్ అనేది డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటా డిస్కషన్ అనేసి నేను వెళ్లి ఒకసారి ఇన్ కేస్ కొట్టుకుంటున్నారేమో అనేసి ఇన్వాల్వ్ అయ్యాను. సో, ఏమైంది అని అడిగాను నేను వెళ్లి. అడిగితే ఒక స్టూడెంట్ ఏమో చాలా సీరియస్‌గా మాస్టారు వీడు ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ పాలినామియల్ ఒకటే అంటున్నాడు. చూడండి మీరే అనేసి అన్నాడు. మరి ఒకటేనారా అంటే వాడు ఇంకో స్టూడెంట్ వచ్చేసి కాదు మాస్టర్ ఒకటి కాదు. ఒకటైతే 2 డెఫినిషన్స్ ఎందుకుంటాయి? సో, ఈ 2 ఒకటి కాదు. మరెందుకు ఒకటి కాదు అని అడిగాను నేను. ఒకటి ఎందుకు కాదంటే, సో వాడి దగ్గర ఆన్సర్ లేదు. ఉంది. బట్ వాడు ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నాడు. సో, నాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఓకే. మరి నువ్వన్నా చెప్పురా ఎందుకు ఒకటి కాదు అంటే, అది తెలీదు మాస్టర్ నాకు. బట్ ఈ 2 మాత్రం డిఫరెంట్ అని చెప్తున్నాడు వాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు కూడా. ఓకే. మరి సరే ఇంకొక క్వెషన్ అరైజ్ చేశారు. వాళ్ళే ఈ డిస్కషన్‌లో నేను కూడా ఒక పార్ట్‌నై ఇంకో క్వెషన్ అరైజ్ చేశారు. సరే మరి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషనే నువ్వు పాలినామియల్ అంటున్నావు కదా! మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా పాలినామియేనా అనేసి అడిగాడు వాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా పాలినామియల్ అంటే మళ్ళీ అవును అన్నాడు. మరి ఎందుకురా అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. ఓకే. సో, ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్‌లో వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేసుకోకుండా ఇంతలా ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏం తెలియాలి? ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. పాలినామియల్ అంటే ఏంటో తెలియాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి. ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి. So, chalo, let's begin the show. I welcome you all to that amazing session of one more foundation IIT foundation class, that is quadratic equation. So, మీరు అడిగిన ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నారో మీ ఇద్దరు స్టూడెంట్స్ లో మీరు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో, ఈ స్టూడెంట్స్ కి ఏవైతే క్వశ్చన్స్ అయ్యాయో మీకు కూడా ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మీకు ఒక ఆన్సర్ తో మీరు బయటికి వెళ్ళాలి. ఓకే, చలో. సో, వీళ్ళ డౌట్ ని ఏదైతే ఉందో చలో లెట్స్ రెక్టిఫై దెమ్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి చూద్దాం వీళ్ళ ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి వీళ్ళకి ఒక క్లారిటీ రావాలి. ఈక్వేషన్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, అండ్ పాలినామియల్ అంటే ఏంటో వీళ్ళకి ఒక క్లారిటీ రావాలి. చూద్దాం. చూడండి, ఫర్ సపోజ్ ఒక ఎక్స్ప్రెస్ చేశాను నేను, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను మీకు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడతో అయిపోయింది కదా. సో లెట్స్ బిల్డ్ ద ఫౌండేషన్. ఓకే, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను ఇక్కడ. 5 is added to a number. 5 is added to a number. ఓకే, ఇది ఒక నాకు స్టేట్మెంట్, ఇంగ్లీష్ స్టేట్మెంట్ అనుకోండి మీరు ఏదైతే ఉన్నారు. సో వీటిని జనరల్గా ఏమంటాం, ఇదొక టర్మ్ అవుతుంది ఆర్ వర్డ్ అవుతుంది. యూ కెన్ సే ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్ అండ్ ఇదొక వర్డ్. ఓకే, ఇది మొత్తం యాడ్ చేస్తేనే ఇది ఒక ఫుల్ సెంటెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇది ఒక ఫుల్ సెంటెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఒక వర్బల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇది వర్బల్ స్టేట్మెంట్. మ్యాథమెటికల్గా దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చూద్దాం, ఆలోచిద్దాం. సో యాడెడ్ అంటే మనకు తెలిసింది మ్యాథమెటిక్స్లో, దట్ ఈస్ ప్లస్ అని తెలుసు మనకి జనరల్లీ. అండ్ నెంబర్, ఆ నెంబర్ ఏంటి తెలియదు మనకి, ఇది ఒక అన్నోన్ క్వాంటిటీ. ఇదేంటి, ఒక అన్నోన్ క్వాంటిటీ. ఆ నెంబర్ ఏంటో తెలియదు. ఫర్ సపోజ్ ఆ నెంబర్ ప్లేస్లో 10 ఇచ్చారనుకోండి. ఓకే, సో ఇక్కడ 10 తీసుకోవచ్చు దీని ప్లేస్లో. ఓకే, అండ్ జనరల్ ఇక్కడ 5 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఇన్ దిస్ కేస్ 5 ఈజ్ యాడెడ్ టు 10 అంటే 5 + 10 కదా డైరెక్ట్లీ. దట్ ఈస్ విల్ బి ఈక్వల్ టు 15. ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఇది అనమాట. దీన్ని మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక అన్నోన్ ఇచ్చారు. ఆ అన్నోన్ ఏంటి మనకు తెలియదు బేసికలీ. ఓకే, సో ఇలాంటి వాటి కోసం ఆల్ఫాబెటిక్ లెటర్స్ యూస్ చేస్తాం మనం. ఇన్ జనరల్ గా మీ టెక్స్ట్ బుక్ లో X, Y, Z అని, ఆర్ సమ్ టైమ్స్ P, Q, R అని, ఆర్ సమ్ టైమ్స్ స్మాల్ ABC అని, ఇలా మనకు డిఫరెంట్ లెటర్స్ యూస్ చేస్తాం. జనరల్ గా చాలా మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే XY Z అని ప్రిఫర్ చేస్తాం. సో 5 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ X అనుకుంటే దట్ విల్ బి ఈక్వల్ టు 5 + X అవుతుంది. దిస్ ఇస్ మై స్టోరీ. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అర్థమైంది? సో ఇదేం అర్థమైంది జనరల్లీ. సో దీన్ని మనం ఒక వెర్బల్ స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని మనం మ్యాథమెటికల్గా రాసాం. ఓకే, ఎక్స్ప్రెస్ చేసాం. ఇక్కడ ఏదైతే న్యూమరికల్గా ఎక్స్ప్రెస్ చేశారో, నేను ఒక వర్డ్ని స్ట్రెచ్ చేస్తున్నాను, ఎక్స్ప్రెస్ చేశారో వెర్బల్గా, దీన్ని మనం మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేసాం. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇలాగే ఉండాలని ఏం లేదు. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇలా వచ్చింది. సమ్ టైమ్స్ ఇలా కూడా రావచ్చు. ఎలా రావచ్చు? దట్ ఈస్ x² + 5
ఇలా కూడా రావచ్చు. అండ్ ఇంకా పెద్దగా కూడా రావచ్చు, x² + 4x + 3 ఇలా కూడా రావచ్చు. అండ్ x² + 2x + 3 అండ్ +x³ ఇలా కూడా రాసుకోవచ్చు. డిఫరెంట్ వస్తాయి. ఇవన్నీ మనకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. బట్ సిచ్యువేషన్ ఏంటి, ఇవి ఇలా ఉన్నదాన్ని ఇలా రాసాం. ఓకే, ఐఎమ్ క్లియర్? రైట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ అరైజ్ అయింది, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో కదా అక్కడ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ కి డెఫినేషన్ చూడండి. ఇప్పుడు ఆల్జిబ్రిక్ expression is a mathematics in mathematics is an expression which is made up of a what variable constant along with the algebraic operation ante enti addition, subtraction and division, multiplication, all these things, and expressions are made up of terms. ఇప్పుడు అర్థమైందా? ఇందాక మనకు ఎగ్జాంపుల్ ఏదైతే ఉన్నామో దిస్ ఇస్ x+5 ఏదైతే తీసుకున్నామో ఇది మనకు ఇందులో ఏమేమి ఉన్నాయి, ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటున్నారు వాళ్ళు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. ఏమంటున్నారు? ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. ఎస్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. చెప్పచ్చా? ఇంగ్లీష్ లో ఇచ్చిన దాన్ని మనం మ్యాథమెటిక్స్ టర్మ్స్ యూజ్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేస్తుంటే దాన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏమేమి ఉంటాయంట, ఇక్కడ మీరు హైలైట్ చేసిన థింగ్స్ చూడొచ్చు. వేరియబుల్స్ ఉంటాయంట, కాన్స్టెంట్స్ ఉంటాయంట, అండ్ విచ్ ఈస్ ఆల్సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయంట. ఆల్జిబ్రా అంటే బేసికల్ ఏం లేదు, టర్మ్ వచ్చేసరికి ఆల్జిబ్రా వచ్చేసరికి ఏం లేదు, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది సెట్ ఆఫ్ ఆపరేషన్ ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్ అంటాం. మీకు వస్తుంది ఆల్జిబ్రా అని కంప్లీట్ గా మీరు ఆల్రెడీ ప్రీవియస్ గ్రేడ్ లో నేర్చుకుని ఉంటారు. బట్ ఇన్ కేస్ మీకు ఐడియా లేకుంటే చెప్తున్నాను అనమాట. ఫర్ సపోజ్ నేను ఇంకొక ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను, ఇలా ఉండాలని ఏం లేదు, మన ఎగ్జాంపుల్లో అలా ఉందంటే. సపోజ్ నేను ఇలా తీసుకున్నాను, ax² + bx, ఆర్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో నెంబర్స్ తీసుకుందాము. ax² 3x² + 4x + 5. ఓకే, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3, ఈ 4 అండ్ ఈ 5ని ఎలా రాసుకోవచ్చు, నేను 5 × 1 అని రాసుకోవచ్చా? 5 × 1 ప్లేస్లో రాసుకోవచ్చు. 1 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, x⁻0 అని రాసుకోవచ్చా? x⁻0 వాల్యూ వచ్చేసరికి ఎంత, 1 కదా. సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, దిస్ ఇస్ x⁻0 అని రాసుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఈ 5 వీటిని ఏమంటాము, ఫస్ట్ క్వశ్చన్, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వీటిని ఏమంటాము అంటే దీస్ ఆర్ కోఫిషియెంట్స్. సో ఏమంటాము, కోఫిషియెంట్స్ అంటాం. ఇది కోఫిషియెంట్. అండ్ ఇక్కడ అన్నోన్ క్వాంటిటీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నోన్ యాజ్ అ వేరియబుల్. ఎందుకు వేరియబుల్ అంటున్నాము అని మీకు ఒక ఐడియా వస్తుంది. జస్ట్ వెయిట్, ఇది వేరియబుల్, ఇది వేరియబుల్. ఎందుకు వేరియబుల్ అంటున్నాము అంటే, సో ఇందాక ఒక నెంబర్ ఈజ్ యాడెడ్ టు ఎక్స్ అన్నాను కదా. ఇప్పుడు ఆ నెంబర్ని నేను 10 అనుకున్నాను అనుకోండి, ఆ నెంబర్ని నేను 10 అనుకుంటే ఆన్సర్ ఏమొచ్చింది, 15 వచ్చింది. సపోజ్ ఆ నెంబర్ని నేను 9 అనుకున్నాను అనుకోండి, 5 + 9 విల్ బి ఈక్వల్ టు ఇంకో ఆన్సర్ వస్తుంది. అండ్ ఆ నెంబర్ని 4 అనుకున్నాను అనుకోండి, ఇంకొక ఆన్సర్ వస్తుంది. సో ఇది ఏదైతే ఉందో దీన్ని బట్టి ఇక్కడ ఎంటైర్ ఆన్సర్ ఏదైతే ఉందో చేంజ్ అవుతుందా లేదా, వ్యారీ అవుతుందా లేదా, అండర్స్టాండ్, వ్యారీ అవుతుందా లేదా. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేయడం వల్ల ఈ నెంబర్, ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ పెట్టినప్పుడు అది వ్యారీ అవుతుందా లేదా. సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ యాజ్ అ వేరియబుల్. ఆ వేరియబుల్ ని మనం జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే స్మాల్ లెటర్ XYZ అండ్ PQR ఆర్ ABC ఈ ఫార్మెట్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ చేసుకొని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అది కూడా క్లియర్. అండ్ వీటిని పవర్స్ అంటాం. దేన్ని పవర్స్ అంటాము, జస్ట్ సెకండ్, ఇది పవర్. వేరియబుల్ కి ఏదైతే ఉందో దాని పవర్ అంటాం. నథింగ్ ఈస్ దేర్ మీన్స్ 1 హియర్ అండ్ హియర్ 0 ఇస్ ద పవర్. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు, దిస్ ఈజ్ మై పవర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, కాన్స్టెంట్ అన్నాం కదా, దిస్ ఇస్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్, ఈ 5 ఏదైతే ఉందో దీన్ని కాన్స్టెంట్ అంటున్నాం, ఆర్ ఈ టర్మ్ మొత్తాన్ని కాన్స్టెంట్ అంటున్నాం. ఇవి టర్మ్ అనమాట. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. మనకి ఇందాక ఇంగ్లీష్ లో ఇదొక టర్మ్, ఇదొక వర్డ్ ఎట్లయిందో ఇప్పుడు ఇదొక టర్మ్ అవుతుంది అనమాట. సో సిమిలర్లీ దిస్ ఇస్ మై 1 టర్మ్ అండ్ దిస్ ఇస్ మై 1 టర్మ్, దిస్ ఇస్ మై 1 టర్మ్. మరి ఈ 5 ఎందుకు కాన్స్టెంట్ అంటున్నాము? సో ఇందాక కూడా మీకు నేను ఏదైతే సేమ్ చెప్పాను డెఫినేషన్, వేరియబుల్ అంటే ఏంటని చెప్పాను నేను, ఎక్స్ వాల్యూస్ మనం డిఫరెంట్ వాల్యూస్ పెట్టినప్పుడు అది వ్యారీ అవుతుంది. ఈ ఆన్సర్ ఏదైతే ఉందో, ఈ టర్మ్ ఏదైతే ఉందో వ్యారీ అవుతుంది. బట్ ఇక్కడ పెట్టి చూడండి, మీరు x = 1 పెట్టాను అనుకోండి, 1 ⁻0
1 అవుతుంది. 2 పెట్టాను అనుకోండి 2 to the power of 0 1 అవుతుంది. అండ్ 100 పెట్టాను అనుకోండి 100 to the power of 0 1 అవుతుంది. బట్ 0 to the power of 0 పెట్టకూడదు. ఇది ఎందుకు పెట్టకూడదు అనేది మనం ఆల్రెడీ లాగరిథం అండ్ ఎక్స్పోనెంట్ క్లాస్ లో చూసాం. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏం పెట్టినా కూడా ఈ టర్మ్ వాల్యూ ఏదైతే ఉందో అది రిమైన్స్ కాన్స్టెంట్. అందుకే దీన్ని మనం కాన్స్టెంట్ అంటాం. ఓకే, సో కోఫిషియంట్ అండ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ అండ్ పవర్స్ ఈ రెండింటిని మ్యాథమెటికల్ ఈ నాలుగిటిని మ్యాథమెటికల్ గా యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ని రిప్రజెంట్ చేసాము అంటే దాన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఆల్జిబ్రా అంటే మీకు గుర్తుండాల్సింది ఈ ఆపరేషన్స్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. అంతే, అర్థమైందా ఇప్పుడు? సో ఒక డౌట్ వాళ్ళకి వచ్చిన ఒక డౌట్ ని మనం క్లారిఫై చేసేసాం. ఓకే, మీకు కూడా క్లారిటీ ఉందో లేదో చెప్పండి నాకు. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటి? పాలినామియల్. సరే, పాలినామియల్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో పాలినామియల్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ చూడండి, ఇవి కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, యాక్చువల్లీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. బట్ ఇన్ పాలినామియల్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈచ్ వేరియబుల్ షుడ్ బి ద హోల్ నెంబర్. అంటే ఏదైనా ఒక వేరియబుల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని వాటి పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ నేను ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను చూడండి. 3x² + 4x + 5 ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. ఓకే, అండ్ 4x to the power of 4x + 5 ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. అండ్ 1/x + 5 ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. అండ్ నెక్స్ట్ 2/1 + x ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇలా తీసుకున్నాము. ఇవన్నీ మనకు పాలినామియల్సా? ఏవైతే ఇచ్చారో ఇవన్నీ మనకు పాలినామియల్సా? ఎస్, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్సా? అండ్ ఇవన్నీ మనకు పాలినామియల్సా? సో మీరు ఐడెంటిఫై చేయాల్సిన కండిషన్ ఏంటంటే ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్. ఏవైతే ఉన్నాయో, సారీ, ఆల్ పాలినామియల్స్ ఆర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. బట్ పాలినామియల్ కావాలంటే కండిషన్ ఏముండాలని చెప్పారు ఇక్కడ? నోటీస్ ఎవ్రీవన్ ప్లీజ్ నోటీస్ చేయండి. ఇక్కడ ఏం చెప్పారు? ద పవర్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ద హోల్ నెంబర్ అన్నారు. హోల్ నెంబర్ అంటే ఏంటి సార్? తెలుసు కదా అందరికి. ఇన్ కేస్ తెలియకుంటే విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వర్డ్ 0 1 2 3 అండ్ సో అండ్ సో అప్ టు ఇన్ఫైనైట్ కి వెళ్తుంది. సో విచ్ ఇస్ 0ని ఇంక్లూడ్ చేయాలి మనం. ఓకే, సో ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఇచ్చిందంటే ఎస్, ఇట్ ఈస్ ద ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనకి ఎలాంటి కండిషన్స్ లేవు. అది వేరియబుల్ ఉండాలి అండ్ టర్మ్ కాన్స్టెంట్స్ ఉంటాయి అండ్ పవర్స్ ఉంటాయి. ఎస్, ఇది కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. మీరు ఏం చెక్ చేయాలి? జస్ట్ మీకు వేరియబుల్స్ అవి ఆల్జిబ్రిక్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేయండి. బట్ కమ్స్ టు ద పాలినామియల్కి వచ్చేసరికి మీకు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు పాలినామియల్ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి? పాలినామియల్ అయినా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బట్ వీటిని మనం పాలినామియల్ అంటాం. వాటి పవర్ అనేది 1 అయి ఉండాలి. వేరియబుల్ పవర్ అనేది 1 అయి ఉండాలి. సో దీని పవర్ ఎంత? ఇక్కడ 1, ఇక్కడ నథింగ్ ఇస్ దేర్ అంటే ఆల్రెడీ చూసాం మనం, దీని పవర్ 0. అండ్ ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2. ఓకే, 2 1 0 ఈ పవర్స్ అన్ని హోల్ నెంబర్సా కాదా? ఎస్, దీస్ ఆర్ ఆల్ ఆర్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ అన్నప్పుడు ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అంటామా లేదా? ఎస్ అంటాం, వితౌట్ ఎనీ ఫర్దర్ డౌట్స్. సిమిలర్లీ జస్ట్ మీరు పవర్ సెట్ చేయాలి వేరియబుల్. సో దీని పవర్ ఎంత? దట్ విల్ బి ద నథింగ్ ఇస్ దేర్ అంటే దాని అర్థం ఏంటి? 1 ఉందని అర్థం. ఇక్కడ 5 అంటే x to the power of 0, నథింగ్ ఇస్ దేర్ అంటే దట్ ఈస్ 0 ఉందని అర్థం. 0 అనేది హోల్ నెంబర్ సార్, 1 అనేది హోల్ నెంబర్. ఎస్, ఈ ఎక్స్ప్రెషన్ కూడా పాలినామియలే. ఓకే, ఇది సార్ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు ఇక్కడ. దీని పవర్ ఎంత సార్? x to the power of 1 సార్, అండ్ దీన్ని మనం x to the power of 0 అని రాస్తాం సార్. ఎస్, ఇట్స్ అ పాలినామియల్. బట్ ఇది రాంగ్. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే వెరిఫై. దీనికి మనకు ఒక లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ప్రాపర్టీ ఉంది. a to the power of -n కెన్ బి రిటర్న్ యాజ్ 1/a to the power of n. ఇదే ఫార్మెట్ లో ఉందా లేదా ఇది? సో దీన్ని x to the power of n ప్లేస్ లో ఏమో, a ప్లేస్ లో ఏమో x ఉంది, n ప్లేస్ లో ఏముంది 1 ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? x to the power of -1 అని రాసుకోవచ్చు. x to the power of -1 అంటే ఇప్పుడు ఇదైతే ఉందో, ఈ -1 ఏదైతే ఉందో ఈజ్ ఇట్ ఎ హోల్ నెంబర్? ఇది హోల్ నెంబరా? ఎక్కడైనా ఉందా మనకి ఇక్కడ హోల్ నెంబర్ లో -1? ఇట్ ఈస్ అ నెగిటివ్ ఇంటీజర్, రైట్. ఇది హోల్ నెంబర్స్ అన్నా అనొచ్చు, మనం 0 అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా ఉండొచ్చు. నెగిటివ్ లో ఉండకూడదు మనకు అక్కడ. ఎస్, అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్ మీకు? దిస్ ఇస్ నాట్ మై వాట్ పాలినామియల్. ఎందుకు పాలినామియల్ కాదు అంటే మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. వేరియబుల్ పవర్ ఏదైతే ఉందో హోల్ నెంబర్ లేదు. సింపుల్, వెరీ సింపుల్. అండ్ ఇప్పుడు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలంటే వేరియబుల్ ఏదైతే ఉందో అది డినామినేటర్ లో ఉండకూడదు. ఇన్ కేస్ డినామినేటర్ లో ఉందనుకోండి, దాన్ని మనం ఈ ఫార్మెట్ లో రాసుకోగలుగుతాం. ఈ ఫార్మెట్ లో రాసుకున్నాం అనుకోండి, మనకు నెగిటివ్ ఇంటీజర్ అనేది వస్తుంది పవర్ లో. అది
సారీ నెగిటివ్ ఇంటీజర్ లో ఉంచినప్పుడు అది హోల్ నెంబర్ కాదు. సింపుల్, వెరీ సింపుల్. సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ, సో ఇది మనకు డినామినేటర్ లో ఉంది, సో ఇది కూడా నా పాలినామియల్ కాదు. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దీన్ని మనం ఇలా రాసుకుంటాం. అండర్స్టూడ్? ఐఎమ్ క్లియర్ టు ఆల్? ఎస్, దట్స్ ఇట్. ఇప్పుడు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కి పాలినామియల్ కి మీకు డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైందా లేదా? సింపుల్. ఏం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి, జస్ట్ యూ హ్యావ్ టు నోటీస్ దట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో మనకు పాలినామియల్ కి పవర్స్ ఏదైతే ఉన్నాయో హోల్ నెంబర్స్ ఉన్నాయా లేదా? హోల్ నెంబర్స్ ఉంటేనే అవి పాలినామియల్, లేదు అంటే అవి పాలినామియల్ కాదు. అదొక్కటే కండిషన్. ఇది తెలిసింది అనుకోండి, మనకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కి అండ్ పాలినామియల్ కి అండ్ డిఫరెన్స్ అనేది మీకు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కొట్టుకోరు అనమాట, మీరు కొట్టుకోరు, ఆ టూ ఫ్రెండ్స్ కూడా కొట్టుకోరు. ఓకే, బాగుంది సార్, వెరీ నైస్, రైట్. సో పాలినామియల్ గురించి అర్థమైందా? బట్ యాక్చువల్ టాపిక్ ఏంటి సార్ మంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంకా స్టార్ట్ చేయలేరు మీరు. దిస్ ఇస్ కాల్డ్ ఫౌండేషన్ యాక్చువల్లీ. ఇది తెలిస్తేనే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి వెళ్తాం. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్ రెండు ఒకటేనా? ఇది కూడా చెప్తాం, ఇది కూడా దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడికి రండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ ఇందాక మనం తీసుకున్నాం కదా, x+5. ఇదేంటి ఎక్స్ప్రెషన్. సో దీనికి ఈక్వల్ టు సింబల్ పెట్టి నేను ఏదో ఒక వాల్యూ రాశాను. సపోజ్ నేను 0 చేశాను అనుకోండి, ఈక్వల్ టు సింబల్. ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అంటే ఈక్వేషన్ అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ అవుతుంది. అర్థమవుతుందా? రైట్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే ఎక్స్ వాల్యూ ఏదైతే పెడితే మనకి ఏదైతే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ మనకు టూ పార్ట్స్ ఉంటాయి కదా, ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఉన్నవి ఆర్హెచ్ఎస్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అంటాం. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది దట్ ఈస్ ఎల్హెచ్ఎస్ అంటాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే, x+5 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్ లో మనం ఏ వాల్యూ పెడితే మనకు 0 వస్తుంది. ఎక్స్ ప్లేస్ లో ఆబ్వియస్లీ అలా తీసుకోవచ్చు, ఈ +5 అటు పంపిస్తే మనకి x -5 అవుతుంది. సింప్లిఫై చేయడం అంటే ఏంటి? ఆ వేరియబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్రెషన్ కి అండ్ ఈక్వేషన్ కి డిఫరెన్స్ తెలిసిపోయిందా లేదా? రైట్, ఇది కూడా ఒక పాయింట్. ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ అనమాట. సింపుల్. ఇక్కడ ఏదైనా వాల్యూ ఉండనివ్వండి, తర్వాత సంగతి. బట్ ఈక్వల్ టు సింబల్ ఉంది దాంట్లో అంటే ఈక్వేషన్. మనకు ఇన్ఈక్వేషన్ అని కూడా ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ 1 more క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చలో. ఇప్పుడు మీకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కి పాలినామియల్స్ కి డిఫరెన్స్ తెలిసిపోయిందా? ఈసారి మళ్ళీ ఎవరు కొట్టుకోరు కదా వాళ్ళ లెక్క. రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉంటాయి. పాలినామియల్ గురించి కూడా ఇన్ డీటెయిల్ క్లాస్ ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, పాలినామియల్ అంటే దట్ ఈస్ ఎక్స్పోనెంట్ కి ఏముండాలి, హోల్ నెంబర్ అయి ఉండాలి అని తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఇందులో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ పాలినామియల్ లో డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటాయి. బేస్డ్ ఆన్ టర్మ్స్ ని యూజ్ చేసుకొని క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మోనోనామియల్ అండ్ సెకండ్ వచ్చేసరికి బైనామియల్. ఇది గుర్తుపెట్టుకోండి, దీని మీద కూడా మీకు సపరేట్ ఒక చాప్టర్ ఉంటుంది ఇన్ ఐఐటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనామియల్. అండ్ అదర్ దెన్ ఉంటే జస్ట్ సింప్లీ కాల్ యాజ్ అ పాలినామియల్. ఇవి కూడా పాలినామియల్సే, బట్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను, జస్ట్ ఎ మినిట్. ఓకే, యాక్చువల్లీ మోనో అంటే ఏంటి? ఒకటే. మియల్ అంటే దట్ ఈస్ టైప్. పాలీ అంటే యాక్చువల్లీ ఏంటంటే దాని అర్థం మెనీ. అండ్ నామియల్స్ అంటే దట్ ఈస్ టర్మ్స్ అనమాట. సో మోనో అంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ ఒకటం. పాలీ అంటే మెనీ. ఓకే, సో మోనో అంటే ఒకటే అనమాట. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ లో ఓన్లీ 1 టర్మ్ ఉంటే దాన్ని మనం మోనో అంటాం. బై అంటే ఏంటి? 2 టర్మ్స్. ట్రై అంటే ఏంటి? 3 టర్మ్స్. మరి పాలీ అంటే ఏంటి సార్? మరి 4 టర్మ్స్ ఉన్నప్పుడు ఏంటి, 5 టర్మ్స్ ఉన్నప్పుడు ఏంటి, 6 టర్మ్స్ అంటే మనకు స్పెసిఫిక్ గా ఏం నేమ్స్ లేవు, జస్ట్ వాటిని మనం పాలినామియల్స్ అనొచ్చు. మరి వీటిని కూడా పాలినామియల్స్ అనొచ్చు అంటే అనొచ్చు, బట్ వీటికి స్పెసిఫిక్ గా ఒక నేమ్ ఇచ్చాం అంతే. మిగతా వాటికి నేమ్ ఇవ్వకుండా సింప్లీ పాలినామియల్ అని చెప్పేస్తాం. ఓకే, సో బేస్డ్ ఆన్ ద టర్మ్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది, డిగ్రీ. ఇంకా ఉంటాయి క్లాసిఫికేషన్స్, బట్ ఇవి రెండు మనకు కావాల్సింది. డిగ్రీ. అందులో డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ దట్ వేరియబుల్. అది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉండుంటే. సో 3x² + 4x + 5 అండ్ 4x³ + 8x + 10 ఇలా 100 to the power of ఇది x to the power of అండ్ సపోజ్ 98 ఇలా ఉంది.
సో డిగ్రీ అంటే ఏంటంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ దట్ వేరియబుల్. దీని పవర్ ఎంత 2, ఇది 1, ఇది x to the power of 0 పవర్. ఇందులో హైయెస్ట్ పవర్ ఎంత 2, దీని డిగ్రీ 2 అనమాట, దీని డిగ్రీ 3 అనమాట, దీని డిగ్రీ ఎంత, దట్ విల్ బి ఈక్వల్ టు 5. సో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని మనం డిగ్రీ అంటాం. ఆ డిగ్రీని బేస్ చేసుకొని మనకు క్లాసిఫికేషన్ ఉందన్నమాట. ఏంటి ఆ క్లాసిఫికేషన్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి లీనియర్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది లీనియర్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాడ్రేటిక్ పాలినామియల్. ఇప్పుడు మనం టాపిక్ లో కొంచెం ఎంటర్ అవుతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యూబిక్ పాలినామియల్. ఓకే, సో లీనియర్ పాలినామియల్ కి దట్ ఈస్ విల్ బి ఈక్వల్ డిగ్రీ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. క్వాడ్రేటిక్ పాలినామియల్ కి డిగ్రీ వచ్చేసరికి 2 ఉంటుంది. అండ్ క్యూబిక్ పాలినామియల్ కి డిగ్రీ వచ్చేసరికి 3 ఉంటుంది. ఇందులో పేర్లోనే ఉంది ఎల్ ఫర్ లీనియర్ దట్ విల్ బి ద 1. క్వాడ్ అంటే యాక్చువల్లీ 4 అనుకుంటారు మీరు, బట్ 2 మనకి. అండ్ క్యూబిక్ వచ్చేసరికి దట్ ఇస్ 3. ఇది మనకు క్లాసిఫికేషన్. సో క్వాడ్రేటిక్ పాలినామియల్ డిగ్రీ ఎంత ఉండాలి, 2 ఉండాలి, రైట్. సో ఇప్పుడు మనకు అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. కావాల్సిన ఫౌండేషన్ ఏదైతే ఉందో మొత్తం బిల్డ్ చేసేసామో. మనకు కావాల్సిన దేని గురించి సార్, క్వాడ్రేటిక్ ఈక్వేషన్ గురించి. కాబట్టి ఈక్వేషన్ అంటే ఈ పాలినామియల్ కి ఈక్వల్ టు సింబల్ యాడ్ చేసామనుకోండి, అదే మనకి ఈక్వేషన్ అయిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ క్వాడ్రేటిక్ ఈక్వేషన్. యాక్చువల్లీ ఇక్కడ ఫార్మేట్ చెప్పాలి మీకు. ఈ ఫార్మేట్ ఎలా ఉంటుంది ఈ పాలినామియల్ అంటే, సపోజ్ సింపుల్ ఇది ఏఎక్స్, ఇది ఏఎక్స్ ఫార్మేట్ లో ఉంటుంది. ఏఎక్స్ ప్లస్ బి, ఏ ప్లేస్ లో ఇక్కడ ఏబిఆర్ కోఫిషియంట్, రైట్. దీనికి చూడండి, ఇప్పుడు కావాలంటే మీరు పవర్ ఎంత ఉంది, x to the power of 1 ఉంది, అర్థమవుతుందా. సో దీనికి ఇప్పుడు ఎలా ఫార్మేట్ ఉంటుంది అది మనం ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ క్యూబిక్ మళ్ళీ వద్దాం మనం. ఓకే, సో ax² ప్లస్ bx ప్లస్ c విల్ బి ఈక్వల్ టు 0. ABC ఆర్ నథింగ్ బట్ వాట్, కోఫిషియన్స్. ఇక్కడ ఇది ఒకటే ఎక్స్ప్రెషన్, స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు కావాలంటే డిగ్రీ చెక్ చేసుకోండి. డిగ్రీ విల్ బి ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ, దట్ ఈస్ డిగ్రీ విల్ బి ఈక్వల్ టు 2 అండ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాం కాబట్టి ఈక్వేషన్ అని చెప్తున్నాను. ఓకే, ఇంకొకటి ఇదే నా స్టాండర్డ్ ఈక్వేషన్ అంటే నో ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ద 0. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఏ అనేది ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ విల్ హ్యాపెన్ హియర్, చెక్ చేయండి. దట్ ఈస్ ఈ టర్మ్ మొత్తం ఇక్కడ 0 ఇంటూ x² అవుతుంది అండ్ ప్లస్ bx అవుతుంది ప్లస్ c విల్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది మొత్తం 0 ఇంటూ సంథింగ్ 0నే అయిపోతుంది కదా. సో మనకేం మిగిలింది ఇక్కడ, bx ప్లస్ c విల్ బి ఈక్వల్ టు 0 అయింది. దీని డిగ్రీ చెక్ చేయండి, దట్ విల్ బి ద 1. ఈ క్వాడ్రేటిక్ ఉన్నది ఎలా కన్వర్ట్ అయిపోయింది, ఇది లీనియర్ అయిపోతుంది అప్పుడు. సో బట్ మనకు కావాల్సింది ఏంటి, క్వాడ్రేటిక్. సో మనకు ఏ షుడ్ నాట్ బి, ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. A should not be equal to the 0 and standard form also very important for us. ఓకే, ఇది క్వాడ్రేటిక్ ఈక్వేషన్. ఇంకొకటి, ఇప్పుడు ఈ x వాల్యూస్ కావాలి అంటే ఈ x వాల్యూ మనం సింప్లిఫై చేయాలి. ఎలా ఒక ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏదైతే దాన్ని LHS ఈక్వల్ టు RHS సింప్లిఫై చేస్తుందో వాటిని మనం సొల్యూషన్ అంటాం. x వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో మనకి ఈ x వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి దట్ ఈస్ సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెంట్ ఈక్వేషన్. అంటే సపోజ్ నేను ఇక్కడ మెథడ్స్ ఉంటాయి మనకి, క్వాడ్రేటిక్ ఫార్ములా మెథడ్ ఉంటుంది, ఫ్యాక్టరైజేషన్ మీకు క్లాస్ 10th లో ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ గా సో మెథడ్స్ ఏవైతే ఉన్నాయి ఈ x వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తెలియడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫస్ట్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసరికి క్వాడ్రేటిక్ ఫార్ములా మెథడ్. సో దీన్ని మనం మిడిల్ టర్మ్ స్ప్లిట్ మెథడ్ అని కూడా అంటాం. రైట్, సో ఇది మీకు తెలియాలి ఫ్యాక్టరైజేషన్ చేయడం. మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ గ్రేడ్లో ఉంటాయి, బట్ నేను చెప్తాను ఒకసారి. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ మీకు క్లాస్ 10th లో ఉంటుంది, బట్ ఇన్ డీటెయిల్గా మీకు బోర్డ్ ఎగ్జామ్స్ వాటిలో అడుగుతారు కానీ, బట్ నాట్ రిక్వైర్డ్. మనకు క్వాడ్రేటిక్ ఫార్ములా తెలిస్తే ఈ 2 మెథడ్స్ గురించి సింప్లిఫై తెలియాల్సిన అవసరం లేదు. సరే, ఓకే. క్వాడ్రేటిక్ ఫార్ములా అంటే ఏంటో చూద్దాం. బేసికలీ ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్, సో చూడండి, ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాను, x² ప్లస్ 5x ప్లస్ 6x విల్ బి ఈక్వల్ టు 0. ఇది నా క్వాడ్రేటిక్ ఈక్వేషన్. అందరికీ క్లియర్ కదా, ఇది క్వాడ్రేటిక్ ఈక్వేషన్ కాదా, అందరికీ క్లియర్ గానే ఉంది కదా. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసేటప్పుడు దీని కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. దీని కోఎఫిషియంట్ ఎంత, 6. దీని కోఎఫిషియంట్ ఎంత, 5. ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ ని దీంతో మల్టిప్లికేషన్ చేయండి.
సో 1 మల్టిప్లై విత్ దట్ 6 విల్ బి ఈక్వల్ టు వాట్ 6 అండ్ మిడిల్ టర్మ్ ఏముంది 5. ఓకే, సో ఇప్పుడు థింక్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ తీసుకుంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 రావాలి, ఆ రెండింటిని యాడ్ చేస్తే సేమ్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 5 రావాలి. సో అలా 2 నెంబర్స్ తీసుకొని ఈ మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. థింక్ చేయండి, ట్రై చేయండి. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 నెంబర్ అండ్ 3 తీసుకున్నాను, అండ్ 2 into 3 ఎంత వస్తుంది నాకు, విల్ బి 6. ఎస్, సాటిస్ఫై అయింది. 2 + 3 విల్ బి ఈక్వల్ టు వాట్ 5. ఎస్, ఈ 2 కండిషన్ సాటిస్ఫై. అప్పుడు నేను ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే ఈ 5ని చూడండి, ఇక్కడ x² ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఈ 2x, ఇక్కడ x ఉంది కదా, సో 2x అండ్ ప్లస్ 3 కూడా ఉంది కదా, 3x ప్లస్ 6. సో జస్ట్ మిస్ గైస్, ఇక్కడ x లేదు. ఓకే, డన్. ఎస్, విల్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ రెండింటిని స్ప్లిట్ చేశాను అంతే. ఈ రెండింటిని యాడ్ చేయండి, మళ్ళీ సేమ్ 5x వస్తుందా లేదా. ఎందుకు చేసాము ఇలా అంటే, సో x ఇక్కడ చూడండి, x కామన్ తీసుకోవచ్చు ఈ రెండిట్లో నుంచి. తీసుకుంటే మనకి x ఉంటుంది ఇక్కడ, సెకండ్ టర్మ్లో నుంచి మనకు 2 ఉంటుంది. డన్. ప్లస్ ఈ రెండిట్లో నుంచి 3 కామన్ తీసుకోవచ్చా, ఎలా 3 కామన్ తీసుకోవచ్చు, 6 in 3 into 2, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, 3 కామన్ తీసుకోండి. సో x + 2 విల్ బి ఈక్వల్ టు 0. మళ్ళీ అగైన్ ఈ 2 టర్మ్స్ నుంచి మనకి ఏం తీసుకోవచ్చు, x + 2 కామన్ తీసుకోవచ్చు, అండ్ ఇక్కడ ఓన్లీ ఒక x ఉంటుంది, అండ్ ఇక్కడ +3 ఉంటుంది, విల్ బి ఈక్వల్ టు 0. దీస్ ఆర్ మై, అండ్ ఈ రెండిట్లో ఈ బోత్ LHS RHS ఈక్వల్ టు 0 అవ్వాలంటే మనం x + 2 ఈక్వల్ టు 0 అన్నా చేయాలి, అండ్ x + 3 ఈక్వల్ టు 0 అన్నా చేయాలి. ఈ రెండిట్లో LHS ఈక్వల్ టు RHS అవ్వాలంటే, సో ఈ 2ని ఇటు సైడ్ తీసుకురండి, x = -2 అవుతుంది, ఈ x -3 అవుతుంది. డన్, అండర్స్టూడ్. ఇది మిడిల్ టర్మ్ x వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నదానికి ఇది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడు కావాలంటే మీకు ఈ x ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, దెన్ ఈక్వల్ టు 0నే వస్తుంది మీకు. డనా, అర్థమైందా? ఇది మిడిల్ టర్మ్ స్ప్లిట్ మెథడ్. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ వచ్చేసరికి అది కూడా యాక్చువల్లీ ద సేమ్. ఆ ఫార్ములా ఉంటే ఈ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం అన్నిటికీ ఒక్కొక్కసారి అప్లై చేయలేం, స్ప్లిట్ చేయలేం. స్ప్లిట్ చేయనప్పుడు మనకు ఆ మెథడ్ యూజ్ అవుతుంది అనమాట. సో అన్ని చోట్ల ఆ మెథడ్ యూజ్ అవుతుంది, బట్ ఈ మెథడ్ మీకు ఈజీగా అనిపించవచ్చు, బట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆ మెథడ్ చాలా ఈజీ అయిపోతుంది. సో ax² + bx + c విల్ బి ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మనకి x వాల్యూ కావాలంటే ఫార్ములా ఏంటంటే -b ± √b² - 4ac డివైడెడ్ బై 2a. సో మీకు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ తెలుస్తుంది, బి వాల్యూ తెలుస్తుంది, సి వాల్యూ తెలుస్తుంది, అక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్. అదే మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. మీకు ఎవరికైనా తెలుసా, దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం ఈ మెథడ్ని. ఎవరికైనా తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి ఆ మెథడ్ని ఇదే పేరుతో గొడవలు రాకుండా ఉంటాయి అన్నమాట మీకు అండ్ మీ ఫ్రెండ్స్కి. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్లో ఇందాక మనం చేసాం కదా, ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని కూడా సింప్లిఫై సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x వాల్యూ -2 అండ్ -3 మాత్రమే వస్తాయి. ఓకేనా, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఫార్ములా ఉందా, జస్ట్ ఎ మినిట్ గైస్. రైట్, ఈ ఫార్ములాలో కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి. జస్ట్ హోల్డ్ ఆన్. రైట్, ఇప్పుడు ఈ రూట్స్ అన్నా మనకు సొల్యూషన్ అన్నా ఒకటే, అండ్ జీరోస్ అన్నా కూడా ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ వాల్యూస్ అనమాట ఇవన్నీ. సొల్యూషన్ ఆఫ్ పర్టికులర్ ఈక్వేషన్ అన్నా, రూట్స్ అన్నా, అండ్ జీరోస్ అన్నా అన్నీ ఒకటే. దట్ ఈస్ దోస్ ఆర్ ఏ అడుగుతున్నారో, ఏదైతే వేరియబుల్ ఉందో దాని ఆన్సర్ అడుగుతున్నారు అంతే. ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో దీనికి యాక్చువల్లీ సొల్యూషన్స్ ఏముంటాయి, 2 ఉంటాయి యాక్చువల్లీ. ఇందాక మనకి ఎలా అయితే 2 వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ కూడా 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఎలా ఉంటాయి, డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇదన్నమాట. ఈ b² - 4ac. ఈ b² - 4ac వాల్యూ 0 అయింది అనుకోండి, మనకు 2 రూట్స్ ఇవే ఆన్సర్స్ వస్తాయి, -b/2a ఉంటుంది. ఇన్ కేస్ ఈ b² వాల్యూ పాజిటివ్ అయింది అనుకోండి, √a పాజిటివ్, ఇక్కడ ప్లస్ అండ్ మైనస్, సో 2 కొంచెం రియల్ అండ్ ఈ ఇమాజినరీ రూట్స్ ఇలా వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకు రూట్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. సో ఈ b² - 4ac ఏమంటాము అంటే డిస్క్రిమినెంట్ అంటాం, డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని మనం d తో రిప్రజెంట్ చేస్తాం. ఏంటి ఆ వాల్యూ అంటే b² - 4ac.
ఇన్ కేస్ డి వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఈ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, ఎక్స్ వాల్యూ ఏముంటుంది -b/2a ఉంటుంది, అంతేనా? సో ఈక్వల్ రెండు ఆ ఎక్స్ వాల్యూస్ రెండు వాల్యూస్ సేమే ఉంటాయి. లైక్ ఇక్కడ మనకు 2 and 3 ఏదైతే వచ్చాయో రెండు అవి 2 లానే ఉంటాయి. అర్థమవుతుందా? సో సేమ్ ఆన్సర్స్ ఉంటాయి. సో అండ్ డి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు అండ్ డి ఈజ్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు ఏంటి? ఇవి మనకు కావాల్సిన కండిషన్స్. డి ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఏం చూసాం మనం ఆల్రెడీ, ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఈక్వల్ రూట్స్ వస్తాయి. వీటి నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈక్వల్ రూట్స్ అనేవి వస్తాయి. అదే ఇది పాజిటివ్ వాల్యూ ఉందనుకోండి, సో ఇక్కడ మనకు -b ± ఉంది కదా, ప్లస్ √b² - 4ac / 2a, ఇదొక ఆన్సర్ వస్తుంది. -b ప్లస్ b² - 4ac / 2a. సో √a పాజిటివ్ వాల్యూ ఎప్పుడైనా మనకి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ రెండు పాజిటివ్ రూట్సే వచ్చాయి, బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది డజంట్ మ్యాటర్, కానీ రియల్ రూట్స్ వచ్చాయి. ఇవి రియల్ రూట్స్ వచ్చాయి బట్ ఈక్వల్ ఉన్నాయంటే అన్ఈక్వల్ ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే అన్ఈక్వల్ రియల్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని కూడా అంటాం. అన్ఈక్వల్ రియల్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ వన్, లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మనకు రియల్ రూట్స్ రావు, నో రియల్ రూట్స్. మరి ఏ రూట్స్ వస్తాయి, దీని గురించి సపరేట్ చాప్టరే ఉంది మీకు. సో అక్కడ మనకి ఇమాజినరీ, అవి రియల్ రూట్స్ అంటే అంటే మనకు ఎగ్జిస్ట్ అయ్యేవి, ఇక్కడ ఇవి ఎగ్జిస్ట్ అవ్వవు. ఇమాజినరీ పేర్లోనే ఉంది చూడు, ఇమాజిన్ చేసుకోవాలి అవి ఉన్నట్టు, బట్ అవి ఉండవు. ఓకే, యాక్చువల్లీ ఇది ఎలా వచ్చిందంటే I² వాల్యూ ఆర్ G² వాల్యూ ఏదైతే ఉందో దిస్ వాల్యూ వచ్చేసరికి ఏంటి అంటే -1 అనమాట. ఈ I ఫర్ ఇమాజినరీ వాల్యూ, I వాల్యూ ఏమవుతుంది √a -1. ఓకే, సో ఎప్పుడైతే అండర్ రూట్ లో మనకు నెగిటివ్ వాల్యూ ఉంటుందో, -1 నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి I రూట్స్ అనేది వస్తుంది, ఇమాజినరీ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో అండర్ రూట్ లో ఇక్కడ కూడా అంతే కదా, ఈ b² - 4ac వాల్యూ అనేది మనకు నెగిటివ్ ఉండడం వల్ల ఈ ఇమాజినరీ రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, రియల్ రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. దీనికి సపరేట్ గా కాంప్లెక్స్ నెంబర్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ వి రిక్వైర్డ్ అనేది కావాలి అంటే జస్ట్ ఈ వాల్యూ కావాలి. వెనెవర్ ద రూట్స్ అనేవి d ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిమినెంట్ అనేది 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, డిస్క్రిమినెంట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది. వీటి మీద n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి, అవుతాయి కూడా ఫ్యూచర్ లో. ఓకే, ఇది ఒకటి అనమాట. సో మనకి జనరల్లీ మీకు ఏమర్థమైపోయింది ఇప్పుడు, బేసికల్లీ ఆల్జిబ్రిక్ సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ రెండు ఉంటాయని అర్థమైంది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇంకొక తీసుకుంటున్నాను, జస్ట్ మినిట్. ఇప్పుడు సొల్యూషన్లోకి వద్దాం. సొల్యూషన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో మనకు రెండు ఉంటాయని అర్థమైపోయింది. డన్, లెట్ మీ ఎరేజ్ దిస్ పార్ట్. ఓకే, ఇంకొక ఫ్రెష్ కాన్సెప్ట్ చూస్తాం మనం, చూడండి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వచ్చేసరికి ax² + bx + c విల్ బి ఈక్వల్ టు 0. ఆ టూ సొల్యూషన్స్ ఏమనుకుందాం ఆ ఎక్స్ వాల్యూస్ని అంటే, మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ మీకు ఇవే ఉంటాయి, ఆల్ఫా అండ్ బీటా అని ఉంటాయి. సమ్ వేరే కూడా ఉండొచ్చు, ఓకే, మనకంత ఫరక్ పడదు. ఈ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద ఎక్స్ వాల్యూస్ అనమాట. దీని వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ అంటే అర్థం ఏంటి, ఈ ఆల్ఫా ప్లేస్ లో మనం ఎక్స్ ప్లేస్ లో ఈ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినా ఇది ఈక్వల్ టు 0 అవుతుంది, బీటా సబ్స్టిట్యూట్ చేసినా ఈక్వల్ టు 0. అంటే దీని అర్థం ఏంటంటే α² + బీటా b ఇంటూ ఆల్ఫా + c విల్ బి ఈక్వల్ టు 0 అండ్ a ఇంటూ β² అండ్ b ఇంటూ బీటా + c విల్ బి ఈక్వల్ టు 0. ఆమె క్లియర్? సో ఇది సాటిస్ఫై అవుతుందనే కదా అర్థం. ఎస్, ఓకే. సో ఇది ఎక్స్ వాల్యూ అయినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇంకొకటి ఫార్మేట్ కూడా వస్తుంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అండ్ x ఈజ్ ఈక్వల్ టు బీటా. సో x మైనస్ ఆల్ఫా, ఈ ఆల్ఫాని ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా, x మైనస్ బీటా, రైట్? ఈ మైనస్ని ఇటు తీసుకో, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వల్ టు 0 చేస్తేనే కదా మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు సింప్లిఫై చేశారనుకోండి, దీన్ని చూసారనుకోండి, ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్, దీన్ని మనం రిప్రజెంట్ చేసే విధానం. ఓకే, దీన్ని స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది, x ఇంటూ x² ఓకే, నెక్స్ట్ x ఇంటూ దీంతో మల్టిప్లికేషన్ చేస్తున్నాను, అర్థమవుతుంది మీకు, x ఇంటూ x² అండ్ x ఇంటూ మైనస్ బీటా, దట్ ఈస్ మైనస్ బీటా ఇంటూ x, అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, మైనస్ ఆల్ఫా x minus alpha into minus beta, that is alpha into beta will be equal to 0. Then x² will be equal to minus, ఇక్కడ మైనస్ x కామన్ తీసుకుంటే ఏముంటుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుందా, ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా విల్ బి ఈక్వల్ టు 0. ఇది కూడా నాకు ఇంపార్టెంట్ ఫార్మేట్ అనమాట.
ఓకే, సో ఇది కూడా మనకు తెలియాలి, రైట్. ఇందాక మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇందాక ఎగ్జాంపుల్లో, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చెప్పండి నాకు. ఇక్కడ x విల్ బి -2, x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. ఇప్పుడు x -2, x + 2 అండ్ x + 3 ఈక్వల్ టు 0, ఇదే కదా ఫార్మేట్లో. దీన్ని సింప్లిఫై చేయండి, మళ్ళీ అదే వస్తుంది మనకు. x² + 5x + 6 విల్ బి ఈక్వల్ టు 0, ఇదే ఆన్సర్ వస్తుంది. అదే ఈ ఫార్మేట్. ఓకే, ఈ ఫార్మేట్ని మనం గుర్తుపెట్టుకోండి, పని ఉంది దీంతో మనకు. రైట్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్ఫా బీటా వాల్యూస్ అడుగుతాడా క్వశ్చన్స్లో? మనకు ఐఐటి జేఈ లెవెల్స్లో మనకు ఆల్ఫా బీటా క్యాలిక్యులేట్ చేయమని చెప్తాడా? ఇవి మీకు బోర్డు లెవెల్లో ఉంటాయి. మరి ఆల్ఫా బీటా క్యాలిక్యులేట్ చేయమంటే ఇంకేమి ఇస్తాడు? ఇక్కడ ఏం అడుగుతాడు అంటే, ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 4 ఎంత, ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2009 ఎంత, బీటా టు ద పవర్ ఆఫ్ 2009 ప్లస్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2009 ఎంత, ఇలా అడుగుతాడు. ఓకే, సో మరి ఎలా ట్యాకిల్ చేయాలి? ఇవి మనకు జనరల్లీ ఆల్ఫా బీటా తెలుసు, బట్ ఈ వాల్యూస్ తెలియాలి అంటే యూ కెన్ సీ హియర్, ఈ వాల్యూస్ ఏదైతే ఉందో ఇవి ఎలా వస్తాయి మనకి? ఆబ్వియస్లీ స్క్వేరింగ్ ఆఫ్ ఇట్ చేస్తే ఆర్ దాని పవర్ ఏదైనా ఎక్స్పోనెంట్ ఫార్మేట్లో రాసుకుంటేనే వస్తుంది కదా. దానికోసం మనకు కొన్ని ఐడెంటిటీస్ యూజ్ అవుతాయి. ఇక్కడ ఈక్వేషన్కి ఐడెంటిటీకి డిఫరెన్స్ ఏంటి మీలో ఎవరికైనా తెలుసా ఇది? ఓకే, సో ఇందాక మనం చెప్పాను కదా, సో x విల్ బి ఈక్వల్ టు జస్ట్ x + 5 విల్ బి ఈక్వల్ టు 0, ఇది. బట్ మీకు తెలుసు a + b విల్ బి హోల్ స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు a² + b² + 2ab ఆర్ 2ab + b², ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఓకే, దీన్ని మనం ఈక్వేషన్ అనొచ్చు కదా సార్, మరి ఐడెంటిటీ అని ఎందుకు పిలుస్తున్నాం దేన్ని? ఇది కూడా మనకి ఈక్వేషనే కదా. లేదు మీరు 0 ఉంటేనే ఈక్వేషన్ అనుకుంటున్నారా? కాదు, ఈక్వల్ టు సింబల్ ఉంటే మనకి ఈక్వేషన్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఈక్వేషన్ అనొచ్చుగా, మీరు ఐడెంటిటీ అని ఎందుకు అంటున్నారు అంటే, ఇక్కడ చూడండి x వాల్యూ ఏం పెడితే మనకు 0 అవుతుంది. x -5 + 5 విల్ బి ఈక్వల్ టు పెడితేనే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 0 అవుతుంది. ఒక పర్టికులర్ దానికి ఇది ఈక్వల్ టు పర్టికులర్ వాల్యూకి అది ఈక్వల్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఏ వాల్యూ, బి వాల్యూ ప్లేస్లో ఎనీ వాల్యూ యూ కెన్ సబ్స్టిట్యూట్, యూనివర్సల్లీగా అదే ఉంటుంది అనమాట. ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి, a = 1, b = 1 సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ 1 + 1 హోల్ స్క్వేర్, 1² + 1² ప్లస్ యూ కెన్ సీ హియర్ 2 × 1 × 1, దట్ ఈస్ 2² 2² విల్ బి ఈక్వల్ టు 1² అంటే 1 + 1 + 2, 1 + 1 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఈ 2² వాల్యూ ఎంత? 4. చూడండి ఎంత ఈక్వల్ అయ్యే. నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఎనీ వాల్యూ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇట్ అండ్ యూ విల్ గెట్ దిస్. ఇది అనేది ఏదైతే ఉందో అది ట్రూ అవుతుంది అనమాట. ఓకే, ఎస్, జస్ట్ మినిట్ గైస్. ఇది ఏదైతే ఉందో అది ట్రూ అవుతుంది ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. అందుకే దీన్ని మనం ఐడెంటిటీ అంటున్నాం, అందుకే దీన్ని మనం ఐడెంటిటీస్ అంటున్నాం. ఇక్కడ ఎందుకు యూజ్ అయ్యాయి ఐడెంటిటీస్, ఇక్కడ ఎందుకు యూజ్ అయ్యాయి అంటే ఇంట్రెస్టింగ్గా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఎలా అడుగుతాడు అంటే, ఆల్ఫా² + బీటా² ఎంత క్యాలిక్యులేట్ చేయమంటారు క్వశ్చన్లో. ఆల్ఫా బీటా అంటే ఏంటి? రూట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈక్వేషన్ అని మనం మాట్లాడుకోవాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, మనకు తెలిసిన ఐడెంటిటీ ఏంటి? ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు వాట్? a + b హోల్ స్క్వేర్, ఇదే కదా. సో α² + β² + 2 × α × బీటా కదా. ఇందులో నుంచి α² + β² విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఆల్ఫా + బీటా విల్ బి హోల్ స్క్వేర్ అండ్ -2ab చెక్ తీసుకురండి. ఇప్పుడు బేసికల్గా సెన్స్ ఉపయోగించండి. ఈ ఆల్ఫా బీటా అనేది ఈక్వేషన్లో ఉన్నాయా లేవా మనకి ఇక్కడ? ఇది ఈక్వేషన్ నుంచే తెలిసిపోతుంది. అండ్ సమ్ ఆఫ్ ద ఆల్ఫా + బీటా ఏదైతే ఉందో అది కూడా ఈక్వేషన్ నుంచే తెలిసిపోతుంది. సో ఈ రెండు ఈక్వేషన్లో ఇస్తాడు, ఇది క్యాలిక్యులేట్ చేయలేమా ఇప్పుడు? ఇప్పుడు ఈజీ కదా. ఎప్పుడు ఈజీ? ఈ ఐడెంటిటీ తెలిసినప్పుడు ఈజీ. అర్థమవుతుందా? సిమిలర్లీ a - b హోల్ స్క్వేర్ అడిగారు అనుకోండి ఇక్కడ. ఓకే, అండ్ అప్పుడు ఆల్ఫా + బీటా విల్ బి ఆ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో ఏ ప్రాపర్టీ? సపోజ్ ఇక్కడ నేను ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద α² - β² వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్? యూ నో దట్ ప్రాపర్టీ ఆల్ఫా + బీటా ఇంటూ ఆల్ఫా - బీటా విల్ బి ఈక్వల్ టు α² - β² కదా. సో ఇక్కడ మనకు a + b ఇంటూ a - b, ఇక్కడ కూడా ఐడెంటిటీస్ వాడాం. అలాగే ఈ ఐడెంటిటీస్ మనకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఒక్కసారి మనం అన్నీ చూసుకోవాలన్నమాట. a + b హోల్ స్క్వేర్ అండ్ a + b హోల్ క్యూబ్ అండ్ a + b ఇంటూ a - b, రైట్, ఇలాగా. సో ఐ హోప్ మీకు తెలుసు, బట్ స్టిల్ ఒకసారి క్విక్లీ రీకాల్ చేసుకుంటారు అనేసి నేను ఇక్కడ రాసేస్తున్నాను అనమాట. సో a² + 2ab + b² and this value a² - b² and a³
ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. ఓకే, దీనికి మీకు అనదర్ ఫార్మాట్స్ లో కూడా ఉంటాయి, ఆ ఫార్మాట్స్ అన్ని మీకు తెలియాలన్నమాట. రైట్, సో దీస్ ఆర్ ద హెల్ప్ఫుల్. ఈ ఐడెంటిటీస్ ఇక్కడ ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుందో చెప్తున్నాను, అదే అనమాట. సో జస్ట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఐడెంటిటీస్ అన్ని ఒకసారి క్విక్లీ రీకాల్ చేసుకోండి. యాజ్ పర్ కావాల్సిన బేసిక్స్ థింగ్స్ ఏదైతే ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుందో అది నేను పాయింట్ ఫార్మాట్ లో మీకు చెప్పేశాను. రైట్, చలో నౌ రిలేషన్స్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ అండ్ దర్ రూట్స్ అనమాట. ఓకే, ద కోఎఫిషియెంట్స్ అండ్ దర్ రూట్స్. ఓకే, సో ఇందాక మనం చూసాం, ఒక డెరైవ్ చేసాం. ఏ ఈక్వేషన్ అంటే మీకోసం ఈ ఈక్వేషన్ ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసేస్తాను, సో దెన్ యూ కెన్ రిలేట్. Copy. Just a minute, guys. ఓకే, మనం రాసేద్దాంలేండి, కాపీ అవ్వట్లేదు. ఓకే, చలో. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా విల్ బి ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. స్టాండర్డ్ ఫామ్ ఏంటి మనకు? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c విల్ బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ ఏముంది? a ఉంది. సో మనకు 1 కావాలంటే ఏం చేద్దాం? డివైడ్ చేద్దాం. దేంతో? a తో డివైడ్ చేద్దాం మొత్తాన్ని. ఇక్కడ కూడా, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా. ఓకే, ఆఫ్టర్ దట్ డివైడ్ చేసిన తర్వాత మనకి ఏం మిగిలింది చెప్పండి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది అండ్ ప్లస్ b బై a ఉంది ఇంటూ x ఉంది అండ్ c బై a ఉంది విల్ బి ఈక్వల్ టు 0. ఇదైనా మనకు వచ్చింది ఫైనల్. 0 బై సంథింగ్ ఆబ్వియస్లీ 0నే అవుతుంది కదా. రైట్, ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. దీన్ని ఈక్వేషన్ ని కంపేర్ చేయండి. చెప్పండి నాకు ఇక్కడ. ఫస్ట్ థింగ్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది, బట్ ఇక్కడ ప్లస్ ఉంది. సో ఈ ఆల్ఫా బీటా ప్లస్లో మైనస్ అండ్ బి బై ఏ ఉంది కదా, మైనస్ బి బై ఏ అని చెప్పొచ్చా? రైట్, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మైనస్ బి బై ఏ పెడితే మనకి ఇదే వస్తుంది కదా. కంపేర్ చేయండి. డన్. రైట్, ఆర్ లేదంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ మైనస్ బి బై ఏ ఇక్కడ పెట్టామనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ బి బై ఏ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఏముంది చెప్పండి? ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ సి బై ఏ. ఇది అన్నమాట కోఎఫిషియెంట్స్ అండ్ రూట్స్ కి డిఫరెన్షియల్. ఈ ఏ బీస్ అనేవి ఏంటి? కోఎఫిషియెంట్స్. సిఏ అంటే కోఎఫిషియెంట్. ఈ ఏ అండ్ బి అండ్ ఈ ఆల్ఫా బీటా ఏంటి? రూట్స్. దోస్ ఆర్ ద జీరోస్. దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ వర్డ్ లో రాసుకుంటే దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ చెప్పచ్చా? అండ్ దీస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఎస్ ఆర్ నో? ఎస్, ఇది సమ్ ఆఫ్ ద రూట్స్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉంటుంది మనకి ఇంకొకటి, మనకు డిఫరెన్స్ ఆఫ్ దట్ రూట్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద ఐడెంటిటీస్. అండ్ ఇవి మనం నెక్స్ట్ చూసాం, బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఫౌండేషన్ డీల్ చేస్తున్నాం కాబట్టి దట్స్ ఇట్. ఇదన్నమాట. రైట్, సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫౌండేషన్ ఏదైతే ఉందో మనం మొత్తం బిల్డ్ చేసేసాము. చలో లెట్స్ ప్రాక్టీస్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద 80 క్వశ్చన్స్ చేయగలుగుతామా? మెయిన్స్ క్వశ్చన్ చేయగలుగుతామా? ఎస్, మీకోసమే తీసుకొచ్చాను. 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమంటున్నారు? ద వాల్యూ ఆఫ్ లాంబ్డా సచ్ దట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ లాంబ్డా ఎక్స్ minus 2 will be equal to 2 has the least value of it అనేసి అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో లీస్ట్ వాల్యూ ఆఫ్ దట్ థింగ్ అనేది అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ వచ్చేసరికి 15/8 అండ్ 1 అండ్ 4/9 అండ్ 2. దిస్ ఇస్ 2019లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మినిమం వాల్యూ ఆఫ్ దట్ లాంబ్డా క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ లో రాసుకుందాం. మనం ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ లో రాసుకుందాం. ఈ లాంబ్డాని లెట్స్ బ్రింగ్ ఇన్ ద ఈ సైడ్ లో తీసుకొద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ అండ్ ప్లస్ 2 మైనస్ లాంబ్డా విల్ బి ఈక్వల్ టు 0. స్టాండర్డ్ ఈక్వేషన్ తో కంపేర్ చేయండి. సో స్టాండర్డ్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే, సో ఇక్కడ ఆల్ఫా బీటా ప్లేస్ లో ఏముంది? ఆల్ఫా ఇంటూ బీటా అండ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లేస్ లో ఇది ఉంది అండ్ మనకు స్టాండర్డ్ ఫార్మాట్ లోనే ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా విల్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది చెప్పండి? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా విల్ బి ఈక్వల్ టు మైనస్ ఉండాలి యాక్చువల్లీ. సో మైనస్ 3 లాంబ్డా వచ్చింది అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్ లో ఏముంది? దట్ ఈస్ 2 మైనస్ లాంబ్డా వచ్చింది. సో లీస్ట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ లాంబ్డా సచ్ దట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దట్
హ్యాస్ లీస్ట్ వాల్యూ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే దాని అర్థం ఏంటి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ ఇవి డైరెక్ట్ కాదు, ఇవి కాదు అడగడు, ఇవి అడిగితే డైరెక్ట్ ఐఐటి ఫౌండేషన్ లెవెల్ క్వశ్చన్స్ ఎందుకు అవుతాయి. అండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏదైతే ఉందో అది లీస్ట్ వాల్యూ ఎప్పుడు కాదు, ఎప్పుడు అవుతుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ పెట్టినప్పుడు ఇది లీస్ట్ అవుతుందని అడుగుతున్నారు. సో అగైన్ యూజ్ ద ఐడెంటిటీస్. సో ఆల్రెడీ నేను చెప్పాను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అవుతుంది అండ్ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. జస్ట్ అ మినిట్, 2 into alpha, yes, 2 into alpha and beta అవుతుంది అంతేనా, that's it, right? So alpha plus beta value we know that ఎంత వచ్చింది, alpha plus beta value is given to us, that is minus, అది minus into minus will be become plus 3 minus lambda whole square and minus 2 into and 2 in 2 minus lambda. So దీని a minus b whole square format లో రాయండి, 9 plus lambda square minus 6 lambda minus 4 and minus into 2 that is plus 2 lambda అవుతుంది అంతేనా. ఎస్, సింప్లిఫై చేయండి. సో lambda square 6 minus 6 lambda minus 2 lambda that is will be equal to minus 4 lambda and minus 4 అవుతుంది ప్లస్ 9. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, అగైన్ ఐడెంటిటీస్ చూడండి ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఇక్కడ. a minus b whole square ఫార్మేట్లో ఉందా లేదా, a ప్లేస్లో ఏముంది ఇక్కడ lambda, b ప్లేస్లో ఏముంది ఇక్కడ 4. So this can be written as lambda minus 2 whole square plus 9. సో ఇది మినిమం అవ్వాలి అంటే చెప్పండి నాకు, ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత ఉండాలి, ఈ వాల్యూ మినిమం అవ్వాలి అంటే, మినిమం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లీస్ట్ వాల్యూ లాంబ్డా ప్లేస్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మినిమం అవుతుంది. సపోజ్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 minus 2 will be whole square will be equal to what, that is 10 అవుతుంది. ఇక్కడ -1 అవుతుంది, -1 whole square will be equal to +1 అవుతుంది, +1 + 1 10 అవుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ నేను లాంబ్డా ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సో 2 minus 2 ఈ టర్మ్ ఏదైతే ఉందో 0 అయిపోతుంది కదా. సో 0 అయినప్పుడు లాంబ్డా విల్ బి ఈక్వల్ టు 2 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ 9 అవుతుంది, అదే మినిమం. ఇంకా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మీరు మినిమం కాదనమాట. సో విచ్ ఇస్ మై కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుందా ఇప్పుడు టాపిక్ విన్నాక. నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐడెంటిటీస్ ఎట్లా యూజ్ అవుతున్నాయి ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మిక్స్ ఆఫ్ ఐడెంటిటీస్ ఎట్లా వాడుతున్నాం మనం. If one real root of the quadratic equation 81x square plus kx plus 256 is equal to 0 is cube of a other root, okay, then the value of the k will be equal to what, again this is 2019, ఇది 2019 question. Yes, -81 minus 100 and 144 minus 300, ఇది మన క్వశ్చన్. ఓకే, లెట్స్ అప్లై ద సేమ్ థింగ్ వాట్ వి నో, అదే అప్లై చేద్దాం. దానికి స్ట్రిక్ట్ అయి ఉండాలి, మనకేం తెలుసో దాన్ని, తెలియని దాని గురించి గెలుకొద్దు. 81x square and kx plus 256 will be equal to 0. ఇంట్రెస్టింగ్, ఇక్కడ ఒక పాయింట్ ఏమి ఇచ్చారు మనకి, వన్ ఆఫ్ ద రియల్ రూట్ ఇస్ క్యూబ్ ఆఫ్ ద అదర్ రూట్. సపోజ్ ఆల్ఫా అనేది ఒక రూట్ అనుకుంటే బీటా వచ్చేసరికి ఏంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా క్యూబ్ కదా, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్, దీనికి ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే మనం, అంతే కదా. ఒక రూట్ అనేది దేనికి క్యూబ్ అంట, బీటా క్యూబ్. ఓకే, సో దీన్ని మనం స్టాండర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటే దట్ ఈస్ -b/a ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటే ఆల్ఫా బీటా విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, c/a కదా. c/a అంటే దట్ ఈస్ 256 divided by 81, రైట్. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకి k/81, అంతేనా. ఎనీ డౌట్స్ హియర్, చూడండి ఇక్కడ, రైట్. డివైడ్ చేయండి కావాలంటే ఇన్ కేస్ మీరు ఇంకో స్టెప్ తీసుకోండి. ఓకే, రైట్. అండ్ ఇంకా ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, బీటా క్యూబ్ రాసుకోవచ్చు కదా. బీటా క్యూబ్ ఇంటూ బీటా విల్ బి ఈక్వల్ టు 256 divided by 81. సో బీటా విల్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది, బీటా టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి ఇక్కడ. ఈ 81 ఏదైతే ఉందో ఇక్కడ ఒక మనకు హింట్ కనిపించాలి. 81 ఏదైతే ఉందో 3 to the power of 4 అని రాసుకోవచ్చు కదా. 3 into 3 into 3 into 3, 3 3s are 9, 9 3s will be the 27, 27 3s will be the what, 81. సో దిస్ టు ద పవర్ 3 to the power of 4 అని రాసుకోవచ్చు. అలాగే 456 ఎలా రాసుకోవచ్చు, 4 into 4 into 4 into 4 16, 64 256. ఓకే, సో 4 to the power of 4. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4/3 to the power of 4 అని రాసుకోవచ్చు. ఓకే, 4/2 to the power of 4 అని రాసుకోవచ్చు. సో దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ ఏమొచ్చింది, 4/3 అని రాసుకోవచ్చు మనం ఫైనల్ గా. ఈ పవర్ క్యాన్సిల్ అవుతుంది. 4/3 విల్ బి ఈక్వల్ టు బీటా, రైట్. సో బీటా వాల్యూ తెలిసినప్పుడు ఆల్ఫా వాల్యూ యూ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ దిస్ థింగ్, రైట్.
ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్ఫా వాల్యూ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ ఆల్ఫా తెలుసు బీటా తెలుసు సబ్స్టిట్యూట్ చేయండి కే వాల్యూ విల్ బి ఈక్వల్ టు -300 వస్తుంది. దట్స్ ఇట్. ఇది మన ఆన్సర్. సార్ మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, మనం బోర్డ్ ఎగ్జామ్స్ కాదు ప్రిపేర్ అయ్యేది, జస్ట్ మనం ట్రిక్ అండ్ థింగ్ వేలో చూడండి, మీరు ఎలా చెప్తున్నానో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. ఈ 2 క్వశ్చన్స్ అనేవి బేస్డ్ ఆన్ మనం ఏదైతే నేర్చుకున్నామో బేసిక్ ఫౌండేషన్ మీదే ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నేను ఈ 2 క్వశ్చన్స్ తీసుకున్నాను, మీకు ఏదైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి ఆఫ్టర్ ఎంటైర్ క్లాస్ విన్న తర్వాత. చలో, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద క్విజ్ అనమాట. మీరు క్విజ్ అటెంప్ట్ చేయండి అండ్ మీ ఆన్సర్స్ ఎంతో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. యాజ్ యూజువల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ ఏందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ అనేవి స్క్రీన్ పాజ్ చేయండి అండ్ ట్రై చేయండి. ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్, ఇది స్క్వేర్ అమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 99x ప్లస్ 127 ఆర్ బోత్ పాజిటివ్, బోత్ నెగిటివ్, 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్, బోత్ ఆర్ ఈక్వల్. ఇంట్రెస్టింగ్, వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. సో ఏమి ఇచ్చారు, జీరోస్ అంటే ఏంటి నేను మళ్ళీ చెప్పాను, జీరోస్ అన్నా సొల్యూషన్స్ అన్నా రూట్స్ అన్నా అన్నీ ఒకటే. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్ఫా బీటా వాల్యూస్ ఎలా ఉంటాయో అడుగుతున్నారు. ఒకటి పాజిటివ్ ఉంటుందా, ఒకటి నెగిటివ్ ఉంటుందా, 2 పాజిటివ్ ఉంటాయా, 2 నెగిటివ్ ఉంటాయా, ఆ 2 ఈక్వల్గా ఉంటాయా, అది క్వశ్చన్. సో మనకు తెలిసిన కండిషన్ ఏంటి, ఆల్ఫా బీటా ఇక్కడ చూస్తే ఆల్ఫా బీటా వాల్యూ వచ్చేసరికి 127 అండ్ ఆల్ఫా ప్లస్ బీటా స్టాండర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఇక్కడ -99 కాదు, ప్లస్ కాదు, మైనస్. సో ఇక్కడ 2 వాల్యూస్ని యాడ్ చేస్తేనేమో నెగిటివ్లో వచ్చింది, అదే 2 వాల్యూస్ని నేను మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి పాజిటివ్లో వచ్చింది. సో ఇక్కడ మీకు చిన్న బేసిక్ లాజిక్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అది తెలిస్తే సరిపోతుంది, అండ్ మైనస్ ప్లస్ మైనస్ యాడ్ చేస్తే ఏమవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఆబ్వియస్లీ దట్ విల్ బి ద ప్లస్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే అగైన్ మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ మైనస్లోనే ఉంటుంది. సో ఇక్కడ 2 రూట్స్ ఆల్ఫా అండ్ బీటా ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా 2 పాజిటివ్ 2 నెగిటివ్ అయి ఉండాలా లేదా, నెగిటివ్ అయి ఉండాలా లేదా, రెండింటిని నెగిటివ్ని మల్టిప్లికేషన్ చేస్తే 127. ఇది క్వశ్చన్ అనమాట. సో బోత్ ఆర్ పాజిటివ్, బోత్ ఆర్ నెగిటివ్. సో విచ్ ఆప్షన్ ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ గివెన్ క్వశ్చన్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి ఎంత బ్రిలియంట్గా ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఇమాజినరీ వెన్ ద డిస్క్రిమినెంట్ ఈస్ 0. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఇమాజినరీ అంటే రియల్ రూట్లో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఎప్పుడు అవుతుంది మనకి, ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పండి అమ్మా. దట్ ఈస్ d ఈజ్ ఈక్వల్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, d గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, d ఈజ్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఈక్వల్ రియల్ రూట్సా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇవి మనకు పెద్ద పెద్ద క్వశ్చన్స్ సాల్వ్ కూడా యూజ్ అవుతాయి ఇవి. ఇక్కడ అన్ఈక్వల్ రియల్ రూట్సా, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, నో రియల్ రూట్సా, నో రియల్ రూట్స్ విచ్ మీన్స్ వాట్, ఇమాజినరీ రూట్స్ అనే కదా అర్థం. సో ఎప్పుడు రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ ఎప్పుడు లెస్ దెన్ 0 ఉన్నప్పుడు కదా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. ఇఫ్ వి సాల్వ్ ax స్క్వేర్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట, x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ వీ గెట్ క్రామర్స్ రూల్, డి మోర్గన్స్ లా అండ్ క్వాడ్రాటిక్ ఫార్ములా అండ్ నన్ ఆఫ్ దీస్. ఆబ్వియస్లీ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ దేని గురించి వస్తుంది, క్వాడ్రాటిక్ ఫార్ములా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఈ మెథడ్ ఫాలో చేసామనుకోండి మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా డెరైవ్ అవుతుంది. మనకు 3 మెథడ్స్ అని చెప్పాను కదా, ఆ థర్డ్ మెథడ్ యాక్చువల్లీ ఫ్రమ్ ద క్వాడ్రాటిక్ ఇందులో నుంచి డెరైవ్ చేయబడింది అనమాట. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యాస్ 2 యాజ్ ఎ రూట్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక రూట్ అనేది 2 అంట. సో ఇంకో రూట్ ఇస్తే మనకి ఈజీగా చెప్పొచ్చు, బట్ ఒక రూటే ఇచ్చారు మనకి. ఏం చేయాలి అప్పుడు, మనం ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో సబ్స్టిట్యూట్ చేయండి అండ్ వాల్యూ చెక్ చేయండి వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సాటిస్ఫై అవుతుందా లేదా, అదే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి, 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 అండ్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ ఎంత, దట్ ఈస్ 4 అండ్ దిస్ ఇస్ 8 ప్లస్ 5 విల్ బి ఈక్వల్ టు అంతేనా 0. అండ్ దిస్ ఇస్ ఆబ్వియస్లీ 9 minus 8 విల్ బి నాట్ ఈక్వల్ టు ద 0. దిస్ ఆప్షన్ ఇస్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 12, ఓకే, మైనస్ 4 ప్లస్ 6 ఈక్వల్ టు 0. దట్ విల్ బి ఈక్వల్ టు 10 minus 12 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ద 0. ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 2 ప్లస్ 6, 2 స్క్వేర్ 4, 4 2 8 మైనస్ 14 ప్లస్ 6 దట్ ఈస్ 14 minus 14 ఎస్ ఈక్వల్ టు 0. సాటిస్ఫై అయిందా లేదా, ఎస్ సాటిస్ఫై అయింది. సో ఇదే మన ఆన్సర్. మీరు కావాలంటే ఇది కూడా చెక్ చేయండి, ఇది సాటిస్ఫై కాదు, సింపుల్.
రైట్. చాలా బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్ అనమాట. సో 3 క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్, రైట్? 3 ఆర్ 4? 1 2 3 4 క్వశ్చన్స్ డన్. ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ అగైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇది మీరు చేస్తారనుకోండి, దెన్ మీరు ఈ క్లాస్ అంతా మీకు అర్థమైందనే అర్థం. ఓకే, సింపుల్, ఏం లేదు. మనకి ఏదైతే నేను 2 క్వశ్చన్స్ చేయించాను కదా ప్రీవియస్ లో, ఆ సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది క్వశ్చన్ కూడా. ఓకే, గివ్ ఎ ట్రై, ఆన్సర్ ఏందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, రైట్? అండ్ మీ టోటల్ స్కోర్ ఎంత వచ్చిందో అవుట్ ఆఫ్ 5 కూడా చెప్పండి నాకు. సో దాట్స్ ఇట్ గైస్, దాట్స్ ఇట్ ఫర్ ది టుడే సెషన్. మీకు ఇక్కడి వరకు విన్నారు అంటే క్లాస్ అర్థమైందనే అర్థం. సో మీరు చాలా కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తూ క్లాస్ విన్నారనుకుంటున్నాను నేను. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు ఎలా అనిపించింది, ఆ ఫీలింగ్ ఏంటో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. దట్ విల్ మోటివేట్స్ మీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ మోర్ అండ్ మోర్. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఈ రోజుతో ఆ పిల్లల డౌట్స్ మనం క్లారిఫై చేసాం, అండ్ మీకు కూడా ఆ డౌట్స్ ఉంటే అవి క్లారిఫై అయ్యాయి అనే అనుకుంటున్నాను. సో యూ ఆర్ ఇన్ ఏ బీ పొజిషన్ టు నౌ. ఏదైతే ఫస్ట్ స్లైడ్లో నేను క్వశ్చన్స్ అడిగానో వాటికి అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. That's it for the today's class. I will meet you in the next class. Until then, tata, bye bye, see you.